హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే, మీ అందరికీ తెలుసు కదా, నేనైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తానని. సో ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాంగిల్కి మెయిన్ థ్రెడ్ వ్రాప్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో నేను ఎలా చేస్తున్నానో మొత్తం ఈ వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నాకైతే ఒక ఆర్డర్ రావడం వల్ల కొంచెం బల్క్లో చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని చేసి పెట్టుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇంకా పక్కన బ్యాంగిల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, వాటికి కూడా నేనైతే ఇంకా థ్రెడ్ వ్రాప్ చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ మనం అయితే ఒక కార్డ్బోర్డ్ కానీ ఒక బుక్ లాంటిది కానీ తీసుకోవాలి. నేనైతే ప్రతి బ్యాంగిల్ నాకు కొంచెం అంటే ఈ బుక్కి థ్రెడ్ అనేది చుట్టుకుంటాను అనమాట. నాకైతే ఈ బుక్ అలవాటు అయిపోవడం వల్ల ఏ బ్యాంగిల్కి ఎన్ని టర్న్స్ తిప్పాలి, ఎంత లెంత్ పెట్టుకోవాలో కూడా నాకైతే ఈ బుక్తో కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. సో నేనైతే ఎప్పుడు కంటిన్యూస్గా ఈ బుక్ని యూస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ స్టార్టింగ్ అయితే మీకు నచ్చింది ఏమైనా తీసుకోవచ్చు. బ్యాంగిల్కి థ్రెడ్ అనేది చుట్టడానికి మెయిన్గా మనకి ఒక బుక్, సిజర్, బ్యాంగిల్, గమ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థ్రెడ్ అనేది ఉండాలి. సో వీటితో అయితే ఈజీగా మనం థ్రెడ్ అనేది బ్యాంగిల్కి వ్రాప్ చేసేయచ్చు. ఇదే కాదండి, మనం ఏ వర్క్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మనకు కావాల్సినవన్నీ వస్తువులన్నీ ఉన్నాయో లేదో అరేంజ్ చేసుకోవాలి. నేనైతే ఇంతే, ఎప్పుడు ఏ వర్క్ స్టార్ట్ చేసినా ఈవెన్ ఒక బ్యాంగిల్ కస్టమైజేషన్కి ఆర్డర్స్ ఏమైనా వచ్చినా సరే నేను మొత్తం అలానే చేసుకుంటాను. ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకొని దాని స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదండి, అది బుక్ మీద పెట్టి మనం ఒక హ్యాండ్లోని ఒక హ్యాండ్తో ఒక ఫింగర్తో దాన్ని హోల్డ్ చేయాలన్నమాట. అంటే అది మూవ్ అవ్వకుండా పట్టుకొని వేరే హ్యాండ్ మనం థ్రెడ్ వేరే హ్యాండ్తో మనం థ్రెడ్ని ఆ బుక్ మొత్తం రోల్ చేయాలన్నమాట. అంటే మొత్తం తిప్పాలి, బుక్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. అలాగా మనకి ఏ బ్యాంగిల్కి ఎన్ని టర్న్స్ ఎన్ని కావాలో, అంటే మనం ఒకటి అనుకుంటాం కదా ఇన్ని టర్న్స్ కావాలని. సో ఇప్పుడు నేను ఒక సపోజ్ 35 or 40 టర్న్స్ కావాలనుకోండి, అలా 40 టైమ్స్ తిప్పుతాను అనమాట. కంటిన్యూస్గా 40 టైమ్స్ తిప్పుతాను. గుర్తుపెట్టుకోండి, బ్యాంగిల్ థ్రెడ్ మనం కొంచెం టైట్గా హోల్డ్ చేయాలి. అండ్ మనం టర్న్ చేసేటప్పుడు కూడా థ్రెడ్ కొంచెం లూజ్ అవ్వకుండా టైట్గా బుక్ మొత్తం కవర్ అయ్యేటట్టు టైట్గా చుట్టుకోవాలి. మనకి ఎన్ని టర్న్స్ కావాలో అన్ని టర్న్స్ చుట్టేసుకున్న తర్వాత లాస్ట్లోని నేనైతే ఇలానే పెట్టుకుంటానండి. అంటే మనం స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసి పట్టుకుంటున్నామో ఎండింగ్ కూడా అక్కడికి వచ్చినంత వరకు తిప్పి ఎండింగ్ ఎక్స్ట్రా కొంచెం తీసుకొని కట్ చేసేస్తాను అనమాట. కొంతమంది అయితే మనం స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ ఆ థ్రెడ్ ఎండింగ్ వచ్చిన థ్రెడ్ కూడా ఫస్ట్ ముడేస్తారు, ముడి వేసుకున్న తర్వాత కట్ చేస్తారు. అలా అయితే కొంచెం థ్రెడ్ అనేది వేస్ట్ అవుతుంది. సో నేను చెప్పినట్టుగా చేస్తే కానీ థ్రెడ్ అనేది వేస్ట్ కూడా అవ్వదు, ఈజీగా కూడా ఉంటుంది. సో థ్రెడ్ కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని మొత్తం తీసుకొని ఒక్కసారి ఇలా డ్రాగ్ పైనుంచి కింద వరకు దానిపైన ఇలా డ్రాగ్ చేస్తూ, అంటే పామి ఒక సైడ్ స్టార్టింగ్లో మనం కొంచెం గమ్ అప్లై చేసేసుకోవాలి. గమ్ అప్లై చేసిన తర్వాత మనం చేతితోటి కొంచెం పల్చగా పెట్టుకోవాలన్నమాట. అక్కడ థిక్గా అనేది ఉండకూడదు. మెయిన్ ఇది కూడా ఇంపార్టెంటేనండి. ఇన్ కేస్ మనం స్టార్టింగ్లోనే అక్కడ లావుగా అనేది పెట్టేస్తే గాజుకి మనం థ్రెడ్ వ్రాప్ చేస్తాం కదా, అప్పుడు కూడా అక్కడ ఉబ్బినట్టుగా వచ్చేస్తుంది అనమాట బ్యాంగిల్కి చుట్టేటప్పుడు. సో పల్చగా అయితే మీరు కూడా పెట్టుకోండి. అలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని మనం డైరెక్ట్గా బ్యాంగిల్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేయాలన్నమాట. మనం థ్రెడ్ అనేది బ్యాంగిల్కి అంటించేటప్పుడు కంప్లీట్గా పైకి కానీ కిందకి కానీ కాకుండా కొంచెం మిడిల్లో స్టిక్ చేసుకోండి. అలా అంటించిన బ్యాంగిల్ని ఒక 10 minutes అలా పక్కన పెట్టేయండి. అది ఎంత డ్రై అయితే మనం అంత టైట్గా థ్రెడ్ని వ్రాప్ చేయగలము. మనం ఎంత టైట్గా బ్యాంగిల్కి థ్రెడ్ అనేది వ్రాప్ చేస్తామో బ్యాంగిల్ అంత అందంగా కూడా ఉంటుంది. అంటే థ్రెడ్ చుట్టేస్తాం కదా, లూజ్గా ఉండదు కూడా. స్టోన్స్ అటు అంటించేటప్పుడు టైట్గా చుట్టడం వల్ల స్టోన్స్ కూడా అంటించుకునేటప్పుడు నీట్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, బ్యాంగిల్కి థ్రెడ్ స్టార్టింగ్ ఇలా స్టిక్ చేసేస్తాం కదా, చేసేసిన వెంటనే మనం టర్న్ చేసేయకుండా ఒక 10 minutes కంప్లీట్గా వాటిని పక్కన పెట్టేయాలి. అవి డ్రై అవ్వాలి. డ్రై అవ్వడం వల్ల మనం గట్టిగా లాగినా సరే అప్పుడు అది ఊడిపోకుండా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను కొంచెం ముందుగా చేసి పెట్టాను ఇవన్నీనా. సో ఇవైతే డ్రై అయిపోయాయి కూడా. ఇప్పుడు నేను మీకు ఎలా చుట్టాలో మీకు చూపిస్తాను. సో స్టార్టింగ్లో అయితే థ్రెడ్ని మధ్యలో వేళ్ళు పెట్టి అవి లాగాలన్నమాట. అంటే చిక్కులు పడిపోకుండా ఉండడానికి. అవి ఎక్కడైనా అనీవన్గా ఉన్నా సరే మొత్తం స్ట్రైట్గా వస్తాయన్నమాట. ఆ తర్వాత కింద నుంచి థ్రెడ్ అనేది పైకి చుట్టుకోవాలి. పైకి చుట్టి ఒక ఫింగర్తోని మనం దాన్ని అక్కడ పైన హోల్డ్ చేయాలన్నమాట. అంటే అది లూజ్ అయిపోకుండా ఉండటానికి అది ఒక ఫింగర్తో హోల్డ్ చేసి దాన్ని మళ్ళీ కిందకి లాగేయాలి థ్రెడ్ని. సో ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ని కూడా మీరు ఫాలో అవుతూ బ్యాంగిల్కి థ్రెడ్ అనేది ఇలా కంటిన్యూస్గా వ్రాప్ చేసేయండి.
మనం వ్రాప్ చేసేటప్పుడు ఒక ఫింగర్తో కూడా టైట్గా హోల్డ్ చేయాలి, అప్పుడే లూజ్ అయిపోకుండా కూడా ఉంటుంది. అలా బ్యాంగిల్కి థ్రెడ్తోని ఎండ్ వరకు చుట్టేసిన తర్వాత మర్చిపోకండి, బ్యాంగిల్కి థ్రెడ్ అనేది వ్రాప్ చేసేటప్పుడు ఫింగర్తో హోల్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే మొత్తం బ్యాంగిల్ మొత్తం థ్రెడ్ చుట్టేసిన తర్వాత బ్యాంగిల్ని ఒకసారి రొటేట్ చేసి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీరు వీడియోలో కూడా చూస్తే మీకు కంటిన్యూస్గా అర్థమవుతుంది. సో బ్యాంగిల్ని కొంచెం తిప్పి తర్వాత అక్కడ కొంచెం చిన్నది ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసేయాలి. అలా అక్కడ చిన్న ఎక్స్ట్రా పీస్ అనేది మనం థ్రెడ్ ఉంచుకొని కట్ చేసేస్తాం కదా, ఆ థ్రెడ్కి ఇప్పుడు మనం గమ్ అప్లై చేసుకోవాలి. అలా థ్రెడ్కి అప్లై చేసుకున్న గమ్ని మళ్ళీ ఆ థ్రెడ్కి అంటే బ్యాంగిల్కి అంటించాలన్నమాట. టైట్గా పట్టుకొని అంటించాలి. లూజ్ మాత్రం చేయకూడదు. మనం ఈవెన్ లాస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి అక్కడ లూజ్గా వదిలేసినా మొత్తం ఊడిపోతుంది. సో ఇంతే గైస్, బ్యాంగిల్కి థ్రెడ్ అయితే ఇలానే వ్రాప్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివ్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.